ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ గత 5 నెలలుగా తీవ్ర సంక్షోభం ఎదురవుతుంది. ఏ కార్పొరేషన్ ఏ మున్సిపాలిటీ చూసినా భారీగా ఆదాయం పడిపోతుంది. మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ పై జీవో 20లో తీసుకొచ్చిన కొత్త స్కీమ్ కారణమని భీమవరం మున్సిపాలిటీకి చెందిన లైసెన్స్ టౌన్ ప్లానర్స్ ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ ఆదాయానికి భారీగా గండి కొట్టడమే కాకుండా సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే పేదలకు ఈ నిర్ణయం గుదిబండలా మారిందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవోలో మార్పులు చేయాలని కోరుతున్న ఎల్టీపీల ఆవేదనపై మరింత సమాచారం భీమవరం మున్సిపాలిటీ నుండి ఐన్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి నూతన నిర్ణయం ద్వారా కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా ఎల్టీపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ పెన్ డౌన్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటికే 5 నెలలు 6 నెలలు గడుస్తోంది. ఇంకా ప్రభుత్వం మరి ఎందుకు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం లేదు? దాదాపు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కోట్లాది రూపాయల నష్టం వస్తుంది మున్సిపాలిటీల్లో. ఈ తరుణంలో అసలు ఎల్టీపీలు ఏమంటున్నారు అనేది ప్రస్తుతం భీమవరం ఎల్టీపీలు మనతో ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఇంటి నిర్మాణాలు అత్యధికంగా ఆగిపోయినాయి. దీనికి కారణం ప్రభుత్వం చెప్తుంది, మీరు కూడా పెన్ డౌన్ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది పట్టణాల్లో? జియో నెంబర్ 20 ద్వారా ఒక ఎస్సీఎస్ స్కీమ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో ఏం చేశారంటే పూర్తిగా ఎల్టీపీలనే బాధ్యులను చేస్తూ ఉంటే దీన్ని ఏం చేశారంటే ఖచ్చితంగా కూడా ఎల్టీపీదే బాధ్యత ఏ నిర్మాణం జరిగిందని చెప్పి పెట్టడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎల్టీపీలు అందరూ కూడా ఒక భయభ్రాంతానికి గురయ్యారు. ఎందుకంటే గతంలో టౌన్ ప్లానింగ్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. దాంట్లో స్టేజ్ వైజ్గా చాలామంది ఆఫీసర్లు ప్రతి డాక్యుమెంట్ని క్షుణ్ణంగా వెరిఫై చేసి వాళ్ళకి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా తర్వాత ఏదైనా సరే వాళ్ళు అనధికారంగా కడితే కనుక వాళ్ళు దాని మీద లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉండదు. అయితే ఇవన్నీ కూడా పక్కన పెట్టి పూర్తిగా డిపార్ట్మెంట్ని పక్కన పెట్టి మా మీదే ఈ బాధ్యత అంతా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్ కూడా ఇప్పుడు ప్రజలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చిన్న మధ్య తరహాలో ఎవరైనా ఇల్లు నిర్మాణాలు చేసుకోవాలంటే కనుక వాళ్ళకి మన రాష్ట్రంలో వాస్తు సెంటిమెంట్ ఉండటం వల్ల ఆ వాస్తు ప్రకారం మాత్రమే వాళ్ళు భవన నిర్మాణం చేస్తారు. మనం ఎన్ని చెప్పినా సరే వాళ్ళకి వాస్తు అనేది ఖచ్చితంగా దాన్ని పాటిస్తారు. ఇక్కడ దానికి ఈ జియోకి దానికి అనుసంధానం చేస్తూ ఉంటే దాన్ని ఎక్కడ కూడా అది మ్యాచ్ అవ్వట్లేదు. మనం ఎంత చేస్తామని కూడా వాస్తుపరంగా కానీ లేదంటే వాళ్ళకున్న స్థల రీత్యా కూడా తక్కువ స్థలం ఉంటుంది. దాంట్లో అతని రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అంచేత ఆ స్థలాన్ని అంతటినీ కూడా అతను ఉపయోగించుకోవాలనుకుంటాడు. బేసిక్గా ఎప్పుడైతే ఉపయోగించుకోవాలనుకుంటాడో దానికి ఈ జియోకి సంబంధించి కూడా రెండింటికి కూడా అక్కడ పొందడం కుదరట్లేదు. దీనివల్ల వాళ్ళు ఎదురుకు రావట్లేదు. మేము కూడా ఏంటంటే ఇంత సిస్టమేటిక్గా ఇంత వ్యవస్థ ఉండి టౌన్ ప్లానింగ్ వ్యవస్థ ఉంటేనే అరికట్టలేని పరిస్థితిలో ఉంటే అనధికార నిర్మాణాలు కానీ లేదంటే అనధికార భవనాలు కానీ ఏదైనా కేవలం ఎల్టీపీలుగా మేము ఒకసారి ఒక ప్లాన్ ఇచ్చిన తర్వాత మా 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 నిర్ణయాన్ని వాళ్ళు ఎంతసేపు అమలు చేస్తారని చెప్పి ఒక సందిగ్ధంలో ఉన్నాము. ఇప్పటి వరకు కూడా మేము ఇలాగని చెప్పి ప్రజలందరికీ కూడా మా దగ్గరికి ఎవరైతే భవన నిర్మాణం కోసం వస్తారో వాళ్ళందరికీ కూడా మేము వివరించి చెప్తా ఉంటే ఒక్క మనిషి కూడా ఎదురుకు రావట్లేదు. ఈ రకంగా రూల్స్ ఉంటే కనుక మేము బిల్డింగ్ కట్టలేమని చెప్పేసి వాళ్ళందరూ మరి వెనకడుగు వేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద డిపెండెంట్ మా ఎల్టీపీలు అందరం కూడా గత 6 నెలల నుంచి మరి మీ అందరూ కూడా వృత్తి కోల్పోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎల్టీపీలు అందరూ కూడా. అంతేకాకుండా భవన నిర్మాణాలు కూడా ఆగిపోయి భవన నిర్మాణ వ్యవస్థ అనేది రాష్ట్రంలోనే పెద్ద వ్యవస్థ. దీనిపై ఎంతోమంది దీని మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముందు రోజుల్లో కూడా చాలా ఇబ్బందులు పడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అంతేకాకుండా మేము రాష్ట్ర వ్యాప్తంగా మా ఎల్టీపీ అసోసియేషన్ ద్వారా గతంలో కూడా మంత్రి నారాయణ గారిని అలాగే మా డైరెక్టర్ విద్యులత మేడం గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అందరినీ కలిసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అది వాళ్ళ ఇష్యూలో ఉంది. వాళ్ళు కూడా గతంలో కొన్ని జియో అమెండ్మెంట్స్ కూడా డ్రాఫ్ట్ వెరిఫికేషన్ ఒకటి ఇచ్చారు. అది ఇంకా ఫైనల్ దశలో ఉంది. అది వస్తే కొంతవరకైనా వెసులుబాటు జరుగుతుందని చెప్పి మా ఎల్టీపీలు అందరూ కూడా గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా కొంతమంది ఎల్టీపీలు అయితే ఇది పూర్తిగా మనకి వ్యతిరేకంగా ఉంది, మన భవిష్యత్తు ఒక్క భవన నిర్మాణం అనేది సరే తప్పుగా చేస్తే 5 సంవత్సరాలకు ఎల్టీపీని బ్లాక్లో పెట్టేస్తామని చెప్తా ఉన్నారు. దీనివల్ల మన భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి ఎల్టీపీలు అందరూ కూడా కొంతమంది కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా కూడా వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. అది 2-3 రోజుల్లో హీరింగ్లో ఉంటుంది కోర్టులో. ఆ నిర్ణయం కోసం కూడా మేము అందరం వెయిట్ చేస్తాం. అంటే ఈ కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ప్రభుత్వం సామాన్య ప్రజలపై గృహ నిర్మాణదారులపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఏ విధమైన షరతులు పెట్టారు? No one is satisfied this GO, and we are here to support the government and service the public. So please consider our request and do the needful. In behalf of Bhimavaram LTP Association, I am requesting the government to consider our request and
do the needful so that we can do our job. సాధారణ పౌరుడు ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు నిర్మాణం చేసుకునేది ఒక కళగా పెట్టుకుంటూ ఉంటారు. ప్రభుత్వాలు కూడా ఆ కళ నిజం చేస్తాయండి. కానీ ఈరోజు గడిచిన 6 నెలలు ఎక్కడా కూడా నిర్మాణాలు ఆగిపోయిన పరిస్థితి ఉంది. మరి మీరు ఎల్టీపీలుగా ప్రభుత్వాన్ని ఏం తెలియజేయదు? మేము ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు శాండ్ అదంతా కూడా చాలా రిలాక్సేషన్ చేశారు. మేము ఇంకా భవన నిర్మాణాలన్నీ కూడా బాగా స్పీడ్గా డెవలప్మెంట్ అవుతుందని అనుకున్నాం. కానీ ఈ జియో తీసుకొచ్చి ఆ డెవలప్మెంట్ అంతటినీ కిల్ చేశారు. కాకపోతే ఇప్పుడు ప్రజలు వస్తున్నారు మా దగ్గరికి, వచ్చి ప్లాన్ కోసం అడుగుతుంటే మేము ఇలా ఉంది, జియో డిక్లరేషన్ ఇవ్వాలి, మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి, మీరు డీవియేషన్ కట్టడానికి వీలు లేదు, మరి అలా అయితే మేము ప్లాన్ రెడీ చేస్తాం, మేము ప్లాన్ గీస్తామంటే వచ్చిన 10 మందిలో కూడా ఒక్కడు కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు. వద్దండి, మేము ప్లాన్ లేకుండానే డీవియేషన్ అయిన ప్లాన్ లేకుండానే కట్టుకుంటాం, కానీ ప్లాన్తో పెడితే మాకు ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి మాకు అక్కర్లేదండి, మేము మామూలుగానే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసుకుని కట్టేసుకుంటాం అని చెప్తున్నారు తప్పించి ఎవరు కూడా ముందుకు రావట్లా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక పాలసీలు అన్ని పాలసీలు బాగున్నాయి అనుకున్న తరుణంలో మాకు ఈ జియో తీసుకొచ్చి మా మీద కత్తి పెట్టి, నాకు 25 సంవత్సరాల సర్వీస్ ఈ ఎల్టీపీ దాంట్లో మేము ఏంటంటే ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉండి ఏమీ చేయలేక ఈ పరిస్థితుల్లో మేము దీంట్లో ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చాం ప్రైవేట్గా చేసుకోవడానికి. దాన్ని కూడా మాకు ప్రభుత్వం ఇబ్బంది పెడితే మాకు గవర్నమెంట్ జీవోలు రావు, మాకు పెన్షన్లు రావు. మేము డబ్బులతోటి మేము ప్రతి సంవత్సరం 10,000 కట్టి లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలి. ఆఫీసులు మెయింటైన్ చేయలేకపోతున్నారు, ప్రజలందరూ ఆఫీసులు మెయింటైన్ చేయలేకపోతున్నారు. మా వాళ్ళందరూ ఆఫీసు ఫీజులు కట్టాలి, కుర్రోళ్ళు జీతాలు ఇచ్చుకోవాలి, ఎలక్ట్రికల్. ఈ 5 నెలల నుంచి కూడా ఒక ప్లాన్లు కూడా అప్లోడ్ జరగలేదు. దానివల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. అయినా ప్రభుత్వం మేము చాలా అర్జీలు పెట్టాం, డైరెక్టర్ గారికి, మినిస్టర్ గారికి, అందరికీ కూడా అర్జీలు పెట్టాం. అర్జీలు పెట్టినట్టు ఇదిగో చూస్తాం అదిగో చూస్తామని ఈ 5 నెలల నుంచి కాలయాపన చేస్తున్నారు తప్పించి దాని మీద సరైన గైడెన్స్ ఇచ్చిన ఇది కానీ, మాకు భరోసా ఇచ్చే కార్యక్రమం కానీ, పోనీ చూసి ఏదో రిలాక్సేషన్ చేస్తాం జియో అని కానీ ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఇంతవరకు మా ప్రెసిడెంట్ వాళ్ళందరూ తిరుగుతున్నారు, కానీ దాని గురించి ఏమీ చెప్పట్లేదు. ఇదిగో చూస్తాం ఆలోచిస్తాం అంటున్నారు. కానీ ఇలా కాలయాపన జరిగితే ప్రభుత్వానికి చాలా నష్టం జరుగుతుంది. ఎంతవరకు నష్టం జరుగుతుంది? గతంలో ఏటా ఎంత ఆదాయం వచ్చేది రాష్ట్ర ప్రభుత్వానికి నెల ఇంచుమించుగా 100 కోట్ల ఆదాయం ఇది. కాకపోతే పెద్ద బిల్డర్స్ పెద్ద అపార్ట్మెంట్స్కు అయితే అవి ఎలాగూ తప్ప అది కట్టాల్సిందే కాబట్టి వాళ్ళు కడుతున్నారు తప్పించి ఇదంతా చిన్న ప్రజలందరికీ కూడా చిన్న 100 గజాలు 150 గజాలు 200 గజాలు ప్రజలు కట్టుకునే చిన్న మధ్యతరగతి ప్రజలందరూ కూడా దీనివల్ల నష్టపోతున్నారు. అందువల్ల ప్రభుత్వం దయచేసి దాని అందరిని ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యతరగతి వాళ్ళని మెయిన్గా, ఎందుకంటే ఇది మధ్యతరగతి ప్రభుత్వం కాబట్టి మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి అనుగుణంగా కొంచెం జీవోలు సరిచేసి ఇవన్నీ తీసేస్తే కొంచెం ప్రభుత్వంతో పాటు మేము ముందుకెళ్దామని చెప్పేసి మా ఆలోచన. అదే చూస్తాం కదండి, ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా 6 నెలల నుంచి భవన నిర్మాణ రంగం కుదోలేకపోవడానికి మరొక కారణం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త జీవో అని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్లో తీసుకున్న నిబంధనలని కూడా సరళీకృతం చేయాలి. ఓవైపు ఎల్టీపీలు అటు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు, మరోవైపు సామాన్య ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇటువంటి నిబంధనలు ఉంటే తాము సొంత ఇంటికల్లా ఎలా నెరవేర్చుకుంటామనేది కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాల్సినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, భీమవరం మున్సిపాలిటీ నుంచి.